హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే మటన్ని క్లీన్ చేసుకొని దీంట్లోకి పసుపు, కారం, జీరా పౌడర్, ధనియాల పౌడరు, రుచి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటిని కలుపుకొని 2 అవర్స్ వరకు పక్కన పెట్టేశాను. మిక్సీ జార్లోని మీడియం సైజు ఆనియన్, 1 ఇంచు అల్లము, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు, గరం మసాలా సామాన్లు, కొబ్బరి ముక్కలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మీద ఉన్న వాటర్ అంతా ఇంకినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని దీంట్లో యాడ్ చేసుకోవడమే. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకినంత వరకు ఫ్రై చేసి ఒక మీడియం సైజు 3 టమాటాలని ఫైన్ పేస్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మటన్ బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేసి కుక్కర్ కప్పు వేసుకొని ఒక 7-8 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లగైన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, టేస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.